ఈ రోజుటికి మా సమ్మె 16వ రోజు చేరుకుందండి. నిన్న 15వ రోజు చర్చలకు పిలిచారు. కానీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలవడం జరిగింది. ఈ 4 సార్లు కూడా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారి అనుచరులు కానీ మా మంత్రులు గారు కానీ అదే పాట పాడుతూ ఉన్నారండి. ఇప్పటి వరకు కూడా మేము ఊహించిందే వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము అడిగింది ఒకటే అండి, మేము గ్రాడ్యుటీ అమలు చేయండి, అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 ఇవ్వండి అని మేము అడుగుతున్నామండి. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా ప్రభుత్వం మాత్రం మా అంగన్వాడీలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పెంచేదే లేదు, మేము ఈలేము, అడుక్కు తింటున్నాము ఈరోజు ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ దానికి సంబంధించిన ఆటకు సంబంధించిన కిట్లు అయితేనేమి అన్నీ కూడా ఈరోజు సచివాలయాలకు తోలి కొన్ని కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు ఆ కోట్లని ఖర్చు పెట్టమని ఆడుదాం ఆంధ్ర అని ఈరోజు ఆట ఆడదామని ఎవరైనా పిలిపించారా? ఎవరైనా కానీ గవర్నమెంట్కి ఒక పిలిపించారా? మేము ఆడుకోవాలి, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆట ఆడించండి అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగల. ఆయన మనసు కానీ అనిపించేసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. వద్దాగా ఆ డబ్బంతా ఎవరిది? మా ప్రజలది కాదా? మా ప్రజలది కాబట్టి మేమే ఆడుదాం ఆంధ్ర కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలగా లేనిది అంగన్వాడీ వర్కర్లకైతేమి హెల్పర్లకైతేమి జీతం ఎందుకు ఇలా పోతుంది? ప్రభుత్వం వేస్ట్ వాటన్నిటికి మాత్రం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారే. అంగన్వాడీలు ఈరోజు నిన్నేం అడిగారు? గ్రాడ్యుటీ అమలు చేయమని అడిగారు ఈరోజు రోడ్ల మీద. కానీ మా మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మా మంత్రి ఉషశ్రీ మేడం గారు ఈరోజు ఏం చెప్తున్నారంటే, అమ్మా జనవరి దాకా ఆగండి, మీకు అప్పుడు చెప్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకి వీటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఆ పాయింట్నే తీసుకొని ఈరోజు మాకు న్యాయం చేసేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా సమ్మె అయితే ఎట్టి పరిస్థితుల్లో విరమించేదే లేదు. ఇంకా దీన్ని విస్తృతంగా చేసుకుంటూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగేదానికే చూస్తున్నాము. ఎక్కడైనా ఆయన అనుచరులు కానీ ఆయన రాజకీయ నాయకులు కానీ ఎక్కడైనా కూడా ఇంకా మా మీద ఇంకా హింసని ఇది చేస్తే మేము దాన్ని కూడా ఎదుర్కోవడానికే ఈరోజు సిద్ధంగా ఉన్నామండి. మేము దీనికి ఎంత దూరమైనా పోయేదానికి, ఆయన అక్కా చెల్లెళ్ళు అంటే ఏందో చూపించేదానికి కూడా మేము సిద్ధంగా ఈరోజు రెడీగానే ముందుకు కొనసాగుతూ ఉన్నామండి. నారాయణ సార్కి ఇప్పుడు మీరు బాలింతలు గర్భవతులు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి, మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము స్కూల్ తీని అంటున్నారే. మేము మహిళలం కాదా? మేము అక్కా చెల్లెలం కాదా? ఇప్పుడు మేము అడిగింది గొంతమ్మ కోరికలు ఏమి అడగలేదండి. మేము అడిగింది 26,000 కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలని అడుగుతున్నాము. రెండోది మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించండి అని అడుగుతున్నాం. కానీ మీరు దాని గురించి మటుకు ఆలోచించకుండా గర్భవతుల గురించి, బాలింతల గురించి, బాలామృతం గురించి అని అడుగుతున్నారే. మా గురించి ఏమైనా అడిగినారా? మీరు జగనన్న కాడ మా గురించి కానీ అడుగుంటే, జగనన్న కాడ కానీ మా గురించి కానీ మీరు అడుగుంటే మాకు సానుభూతంగానే మాకు ఈ సమస్యను క్లియర్ చేసి ఉండేవాళ్ళని అనుకుంటున్నాము. కానీ మీరు ఆ మాట మాట్లాడేదానికి కూడా మీకు గుండెల్లో నుంచి కూడా రావట్లేదు. ఎందుకనంటే ఒక అంగన్వాడీ వాళ్ళ గురించి మీరు జీతాల గురించి అడిగేదానికి రావట్లేదు. మీరు ఇవన్నీ అయితే అడుగుతున్నారు, మా బాధలు అయితే మీకు కనిపించట్లేదా? కానీ ఇప్పుడు దాకా ఆడవాళ్ళమి మేము సానుభూతంగా చాలా నెమ్మదిగా ఈ సమ్మెను కొనసాగించాము. ఇంకా ఈ సమ్మెను మేము ఏ విధంగా చూపిస్తామని అందరము అంగన్వాడీ వాళ్ళ తరఫున అందరం మేము కొనసాగిస్తాం సార్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించమని దాదాపు 16 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి ప్రాధేయపడుతున్నప్పటికీ నిన్న బొత్స సత్యనారాయణ గారు అనేకమైనటువంటి చర్చలు జరిపి ఒక్క 10 పైసలు కూడా పెంచలేననేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్తున్నారు. అదేంటంటే మీకు చీరలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ట్యాబులకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఒక పథకానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్తున్నారు. ఎవరు పెట్టమన్నారు ఆడుదాం ఆంధ్ర? ఈరోజు మహిళలు ఉద్ధరణే నా ధ్యేయం, మహిళలను చిన్నచూపు చూడదు ఈ ప్రభుత్వం అనేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 130,000 మంది దాదాపు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. ఎన్నికలకు ముందు మీరేమిచ్చారు? తెలంగాణ కన్నా 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 13,500 చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18,000 చేశారు. కానీ 18,000 మీద 1,000 రూపాయలు పెంచేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు పిల్లల సంరక్షణ కోసం
పౌష్టికాహారం అందించేటటువంటి ఒక టీచర్లుగా, ఒక ఆయమ్మలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పనికి పోయినప్పటికీ వాళ్ళని లాలించి పాలించి వాళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆడిపించుకునేటటువంటి ఒక కార్యకర్తలుగా వీళ్ళుంటే వీళ్ళకి పౌష్టికాహారం, వీళ్ళు మాత్రం ఇతరులకు పౌష్టికాహారం పెట్టాలి, వీళ్ళకి మాత్రం పౌష్టికాహారం ఉండదు. అందుకని ఇచ్చేటటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి ఇచ్చేది 11,500. 11,500లో నెల రోజులు పిల్లలకి అన్నం చేసి పెట్టాలి, గ్యాస్కి ఖర్చు పెట్టాలి, అదేవిధంగా ఇంటి అద్దెలో 6,000 రూపాయలు కట్టాలి. ఇంకా ఏమి ఎత్తుకొని పోయే ఇంటి కాపురం గడపాలనేటటువంటి మేము అడుగుతున్నాం. అందుకని మీరు తక్షణమే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి. దీన్ని పెద్దది చేయొద్దు. తాళాలు బగలగొట్టించడం, సచివాలయాల చేత తాళాలు బగలగొట్టించడం, ప్రత్యామ్నాయం ద్వారా పనులు చేపిస్తామనడం ఇది సరైనటువంటి చర్య కాదు. అందుకని సామరస్యంగా చర్చల రూపంలో వీళ్ళ సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఈరోజు మేము మినిస్టర్ ఇంటి దగ్గరికి వచ్చాం. మినిస్టర్ గారికి వినిపించుకుంటున్నాం. మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. గత 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి అంత ఇది అని అడుగుతున్నాం మేము. అందుకని బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయినా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.